భారత్ చైనా మధ్య ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తుంటాయి. డ్రాగన్ దేశం సరిహద్దులతో పాటు ఇతర అంశాల్లో ఎప్పుడూ ఇండియాపై కుట్ర చేస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల అరుదైన లోహాల ఎగుమతులను భారత్కు నిలిపివేసి షాకిచ్చింది చైనా. ఈ ఆంక్షలు భారత్తో పాటు ప్రపంచ దేశాలను కూడా ప్రభావితం చేయనున్నాయి. తాజాగా ఆ దేశం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు ప్రత్యేక ఎరువుల దిగుమతిని నిలిపివేసింది. గత 2 నెలలుగా ఈ నిలిపివేత కొనసాగుతోంది. ప్రత్యేక ఎరువుల వల్ల పండ్లు, కూరగాయలు, ఇతర పంటల దిగుబడి పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే దేశాల్లో చైనా చాలా కీలకంగా ఉంది. ఈ క్రమంలోనే ఎరువుల నిలిపివేత నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఈసారి భారత్కు ప్రత్యేక ఎరువులు నిలిపివేసి ఇతర దేశాలకు మాత్రం సరఫరా చేస్తూనే ఉంది. దాంతో చైనా వ్యవహారంపై చర్చ మొదలైంది. కాగా భారత్ తన అవసరాల కోసం దాదాపు 80% ఎరువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత 4 నుంచి 5 సంవత్సరాలుగా చైనా ప్రత్యేక ఎరువుల సరఫరాను భారత్కు తగ్గిస్తూ వస్తోంది. తాజాగా ప్రత్యేక ఎరువుల దిగుమతిని పూర్తిగా నిలిపివేసింది. ఈ విషయాలను సోల్యుబుల్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తెలిపింది. ఇదిలా ఉండగా చైనా భారత్ మధ్య సరిహద్దు వివాదాలు, అలాగే పాకిస్తాన్కు మద్దతు వంటి కారణాల వల్ల డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేక ఎరువుల వల్ల ఇండియాలో దిగుబడి బాగా ఉండేదని, ఇది భవిష్యత్తులో ప్రభావితం చేస్తుందని అంటున్నారు. పంట దిగుబడి తగ్గితే సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు. వివిధ దేశాలకు చైనా నుంచి ఎగుమతయ్యే ప్రతి వస్తువును ఆ దేశం తనిఖీ చేస్తోంది. కానీ ఇండియాకు చేరాల్సిన వాటిని మాత్రం పక్కకు పెడుతోంది. ఓపెన్గా నిషేధం విధించకుండా ఇలా పట్టించుకోకుండా ఉంటోంది. ఫలితంగా భారత్కు ప్రత్యేక ఎరువుల దిగుమతి ఆగిపోయిందని వివరిస్తున్నారు. కాగా భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేసింది. దీనికి ప్రతిస్పందనగా చైనా ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భారత్ చైనా మధ్య గత 5 ఏళ్లలో సరిహద్దు వివాదాలు పెరిగాయి. ఇక పాకిస్తాన్కు చైనా మద్దతివ్వడం కూడా ఉద్రిక్తతలను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియా జూన్, డిసెంబర్ కాలంలో 150,000, 160,000 టన్నుల ప్రత్యేక ఎరువులను దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం చైనా ఎగుమతులను నిలిపివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో దిగుమతి చేసుకోవాలి.